కానీ ఈ బాధను మర్చిపోయి సరదా తెచ్చుకునేవారట. ఉన్నంతలో ధూపాలు ఇవ్వండి. ధూపాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎవడో ఏవో నానా రకాల కెమికల్స్తో కొత్త కొత్తవి తెచ్చి పెడుతూ ఉంటాడు, ఘాటైన ధూపాలు. అవి ఇవ్వడం కాదు ఇక్కడ. ధూపానికి కూడా ఒక శాస్త్రం ఉందండి. మనం ఏది చేసినా ఒక శాస్త్రం ఉంది. అంతేగాని ఇప్పుడు ఏవో కొత్త కొత్త వస్తున్నాయని తెచ్చేయడం కాదు. శాస్త్రబద్ధమైనవి అవునా కదా చూస్తూ ఉండాలి. మనకు మహాభారతంలో భీష్ముడు చెప్తాడండి ధూపాల గురించి, దీపాల గురించి. మనం అనుకుంటాం భీష్ముడు చాలా వేదాంతాలు చెప్పాడు కదండి, ఇవి అంటే ఇవి కూడా వాటికి ఏం విరుద్ధం కాదు. అందుకే అవి కూడా చెప్తాడు. పువ్వులు, ధూపాలు, దీపాలు అన్నీ చెప్పాడు. ఇవన్నీ ఎవరికి అవసరం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవారికి చాలా అవసరం. అంతే కదా. ఇల్లంటూ ఉన్నాక ఇంట్లో వాళ్ళకి తనకి అన్నీ కావాలి అనుకుంటాం, అన్నీ అనుభవిస్తూ ఉంటాం, తిండి తింటూ ఉంటాం, స్నానం చేస్తూ ఉంటాం, బట్ట కడుతూ ఉంటాం, ప్రకృతి పదార్థాలన్నీ మనం అనుభవిస్తాం, మన వారికి కావాలనుకుంటాం. ఇలా ప్రకృతి పదార్థాలు మనం కోరుకుంటున్నంత కాలము భగవంతుడికి నివేదించాలి. ఈ వాక్యం మనసులో గట్టిగా రాసుకుంటే చాలు. మనం ప్రకృతి నుంచి పదార్థాలు కోరుకుంటున్నంత కాలం భగవంతుడికి నివేదన చేయాలి. నీకు కాంతి కావాలనుకుంటున్నంత కాలం దీపం పెట్టు. నీకు సుగంధము దుర్గంధం అనే భావం ఉన్నంతకాలం ఆయనకు చందనం రాయి. ఇవి తెలుసుకోవాలి. నీకు వస్త్రం కావాలంతకాలం వస్త్రం పెట్టు. నువ్వు తిండి తింటున్నంతకాలం నైవేద్యం పెట్టు. అంతే. అవునా లేదా? కనుక నువ్వు ప్రకృతి పదార్థాలు అనుభవిస్తున్నంత కాలం ఆయనకు నివేదించు. భక్తితో నివేదిస్తే అది వేరే విషయం. భక్తి లేకుండా చెయ్యివి. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ప్రకృతి అంతా నువ్వు తయారు చేసింది కాదు. నువ్వు ఆయన ఇచ్చింది నువ్వు వాడుతున్నావు. ఒకరిచ్చిన వస్తువు వాడుకునేటప్పుడు కృతజ్ఞత ఉండాలా లేదా అండి? మీ ఇంటికి వచ్చే ఎలక్ట్రిసిటీ కోసమే, మీ ఇంటికి వచ్చే కాంతికి, వెలుగుకి, నీటికి డబ్బు కడుతున్నారా లేదా? ఇక్కడ అందరూ కూడా వాటర్ బిల్ కడుతున్నారు కదా, ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు కదా. అంటే నీరు, గాలి, వెలుతురు కోసం డబ్బు కడుతున్నారు నెల. మరి ఏ డబ్బు కట్టకుండా మీరు ప్రకృతిలో ఎంత నీటిని, ఎంత వాటిని పొందుతున్నారు? వాటికి ఏం కడుతున్నారు? వాటికి ఏం కట్టకలే, కృతజ్ఞత కట్టాలి. ఇచ్చిన దేవతలకి మనం కృతజ్ఞత చూపించాలి. అందుకే మా పిల్లలు ఏం చేయరండి, మా పిల్లల తరపున మేము చేయించా. మరి మీ పిల్లలు ఏం చేస్తారండి? ముప్పుట్లో తింటారండి. ఆ తిండి నువ్వే తిని వాళ్ళు పస్తుండవను. అంతే కదా. వాళ్ళ క్షేమం కోసం పూజ నువ్వు చేస్తావట. వాళ్ళ ఆకలికి వాళ్ళే తినాలట. ఏం వాళ్ళ ఆకలికి నువ్వు తినకూడదు? కొంతమంది అంటూ ఉంటారు, మా పేరుని చేసేయండి, మా పేరుని చేసేయండి. మీ పేరుని తినేమని చెప్పండి ఇంకోటికి. నువ్వే తినాలి. తిండి మాత్రం నువ్వే తినాలి. పూజ మాత్రం నీ పేరుని ఇంకోటి చేయాలా? మీ పిల్లలు బాగుండాలంటే వాళ్ళు చేయించండి. ఇది కావాల్సింది. మా పిల్లాడు ఫారంలో ఉన్నాడండి, అవదండి, నేను చేసేస్తా. మంచిదే, తప్పించు. వాళ్ళు బతుకో, ఎవరు బతుకు వాళ్ళదే. ఇది అలాగని వాళ్ళ పేరుని చెయ్యొద్దని నేను చెప్పలేదు. చేసినా వాళ్ళు చేయించండి. అది బాగుపడతారు. చిన్నప్పుడు వాళ్ళు తినము అన్నా వెంటపడి తినిపించారు. మాకు ఇవి అక్కర్లేదన్నా వెంటపడి వాళ్ళకి బోధించి చేయించండి. ఇక్కడ అది చేస్తే వాళ్ళకి ఎరుకు కలిగిస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. గ్రహించవలసిన అంశములు ఇవి. మొత్తానికి వీళ్ళకి సరదా ఏమిటంటే ధూపం వేయడం గొప్ప సరదా. ఎవరికి? అసలు కదా మర్చిపోయామా? కళానాథ్